ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొన్నటిదాకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్నది. కానీ ఇప్పుడేం చేస్తుంది అంటే స్థానిక ఎన్నికలల్లో ఫస్ట్ మళ్ళా పాత పద్ధతి లాగానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని అయితే డిసైడ్ అయినట్టయితే తెలుస్తుంది. ఒకసారి అయితే చూద్దాం. మరిగా డబుల్ ధమాకా సర్పంచ్ ఎన్నికలను ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపే వారి సంఖ్య పెరిగింది. మొత్తం మీదనైతే గ్రామాలలో సర్పంచ్ కోసం పోటీ చేసే వాళ్ళ సంఖ్యనైతే పెరిగి ఉందట. ఇక సర్పంచ్గా గెలిస్తే ఓకే, లేకుంటే మళ్ళీ ఎంపీటీస్గా పోటీ చేద్దామనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. సర్పంచ్గా ఓడిపోతే ప్రజల వద్ద సానుభూతి వస్తుందని, పార్టీ నాయకుల సైతం ఎంపీటీసీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని, తర్వాత ఎంపీటీసీగా గెలవడం సులువు అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీదనైతే ఇక సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్గా గెలిస్తే ఓకే, లేకపోతే మళ్ళా సానుభూతి కొద్దీ ఇక పార్టీలు టికెట్ ఇస్తే ఎంపీటీసీగా గెలిచి ఎంపీటీసీగా టికెట్ తీసుకొని గెలవడం సులభం అవుతుందని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారట. చూసిర్రా, గిట్ల ఉంటారు. అడ్వాన్స్ టెక్నాలజీ కొద్దీ ముందడికి పోతారు ప్రజలు కూడా. ఎందుకంటే సర్పంచ్గా పోటీ చేస్తాడు, ఒకవేళ ఓడిపోయింది అనుకో, సపోజు ఇక ఓడిపోతే మళ్ళీ ఏంది ఏదో పార్టీ నుంచి పోటీ చేసిండు అనుకో, ఆ పార్టీ టికెట్ ఇచ్చింది అనుకో, ఎంపీటీసీగా పోటీ చేస్తా అని అంటాడు. ఎందుకంటే ఇక మొన్ననే సర్పంచ్గా ఓడిపోయినా కదా, ఇక ఎంపీటీసీ టికెట్ ఇస్తానని ఇట్లా గెలుతా అని చెప్పి ఇట్లా ప్రజలలో పోతాడు. ఇక సానుభూతి కొద్ది పోయి ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే ఇక మొన్ననే పోటీ చేసినా ఇక ఓడిపోయినా ఇప్పుడన్నా జర చూడుర్రి జర బాంచనని అడుక్కుంటారు. ఇట్లా ఆయనతో సానుభూతి కొద్ది తొందరగా గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆశపడుతుర్రట. ఇట్లా జరుగుతుంది. గతంలో కూడా ఇదే మాదిరిగా ఎన్నో గ్రామ పంచాయతీలలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉండి, మళ్ళీ తర్వాత ఇట్లా ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు చాలామంది ఉండే. ఇక రెండింటికి రిజర్వేషన్కు అనుకూలంగా ఉన్న నేతలు ఈ లెక్కల్లో బిజీగా ఉన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి టికెట్లు ఒకవేళ అనుకూలంగా వస్తే ఆ నేతలు అయితే చాలా బిజీగా ఉన్నారట. ఎందుకంటే ఇక రిజర్వేషన్ ప్రక్రియ ఇట్లా ఉంటుంది కదా, ఈ బీసీ వస్తుందా ఎస్సీ వస్తుందా అని ఆలోచించుకుంటారు. ఇక ఇప్పటి నుంచే ఆలోచించుకొని ఇక ఏది వస్తే అది ఇక పోటీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారట. గతంలోనూ ఇదే విధంగా అనేక గ్రామాలలో అమలైంది. సర్పంచ్గా ఓడిపోయిన నాయకులు ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. దీంతో ఈసారి సైతం ఈ విధంగా అమలవుతుందని ప్రభుత్వ నిర్ణయం వారి రాజకీయ భవిష్యత్తుకు అవకాశం కల్పిస్తుందని నేతలు చెబుతున్నారు. మొత్తం మీదనైతే ప్రభుత్వము వారి రాజకీయ భవిష్యత్తుకు అవకాశం కల్పిస్తుందని చెప్పైతే నాయకులైతే అంటున్నారట. ఇక సిద్ధంగా ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. గతంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినందున దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మొత్తం మీదనైతే గతంలోనే ఆల్రెడీ ఎన్నికల కోడ్ వచ్చింది, రద్దయింది. మళ్ళీ ఇక ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టుంది, సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ రిలీజ్ చేస్తే అన్నీ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. అట్లా ముందరికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎలక్షన్ డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ నెలాఖరి కల్లా ఎన్నికలు పూర్తి చేయాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం అయితే ఉన్నట్టుంది. ఎన్నికల కమిషన్ కూడా పూర్తి సమాచారం ఇస్తుందట. ఇందుకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు అవసరమైన నివేదికల కోసం డెడికేట్ కమిషన్కు లేఖ రాశారు. 5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఆ నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే జిల్లా అధికారులు సర్పంచ్ వార్డు రిజర్వేషన్ల ఖరారు చేస్తారు. ఇక మొత్తం మీదనైతే 5 రోజులలో జిల్లా అధికారులు ప్రభుత్వం నివేదిక అందగానే జిల్లా అధికారులకైతే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయమని చెప్పి చెప్తున్నారట. వాళ్ళు ఖరారు చేస్తారు, అధికారులు జిల్లా అధికారులు అయితే ఖరారు చేస్తారు సర్పంచ్కు సంబంధించి వార్డు మెంబర్కి సంబంధించిన. ఇక ఆ వివరాలు గెజిటిన్ను పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి అందించనుంది. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్ శాఖ అధికారులు డీజీపీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి సన్నద్ధమైన సమీక్షిస్తారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్కు విడుదల చేస్తారు. మొత్తం మీదనైతే ఈ నెల 25లోగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలని అయితే పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. అటు ఎన్నికల కమిషన్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన 3 వారాల్లో ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 3 దశల్లో 21 రోజుల్లో ప్రక్రియ పూర్తి కానుంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 3 వారాల్లో మొత్తం అయితే ప్రక్రియనైతే పూర్తి కానున్నదట. ఇక మొత్తం మీదనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల 25వ డేట్ వరకు ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ను అయితే రిలీజ్ చేసే పనులలో అయితే భాగంగానైతే ఉన్నది. మొత్తం మీద తొందరగా పూర్తి చేసుకుంటే ఈ డిసెంబర్ నెలాఖరు వరకు ఎన్నికలు అనేది పూర్తి చేసుకోవాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది. అటు అధికారులకు కూడా అప్రమత్తం చేస్తూనే ఉంటుందట. రైట్, చూద్దాం. ఇక మరి ఎల్లుండి 25వ డేట్ వరకు మరి ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్తారా, మరి ఏందని అయితే చూద్దాం.